టాలీవుడ్ నేచురల్ బ్యూటీ సాయి పల్లవి గత కొద్ది రోజులుగా ఈమె పెళ్లి గురించి సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు షికార్లు చేస్తున్నాయి. రహస్యంగా ఎంగేజ్మెంట్ అయిపోయిందని, త్వరలోనే పెళ్లి పీట లెక్కబోతోందని జరుగుతున్న ప్రచారానికి స్వయంగా సాయి పల్లవి ఫుల్ స్టాప్ పెట్టారు. అసలు తన పెళ్లిపై ఆమె ఇచ్చిన క్లారిటీ ఏంటి? సాయి పల్లవి అంటేనే ఒక సెన్సేషన్. ఆమె పర్సనల్ లైఫ్ గురించి నెట్టింట ఎప్పుడూ ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంటుంది. తాజాగా ఆమె సీక్రెట్ ఎంగేజ్మెంట్ చేసుకుందని వస్తున్న వార్తలపై సాయి పల్లవి గట్టిగా స్పందించారు. ప్రస్తుతానికి నా ఫోకస్ మొత్తం సినిమాలపైనే ఉంది. పెళ్లి గురించి ఆలోచించే టైం నాకు లేదు అంటూ తేల్చి చెప్పింది. తాను కంప్లీట్గా సింగిల్గానే ఉన్నానని, వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చింది. ఒక నటిగా ప్రేక్షకులకు మంచి చిత్రాలను అందించడమే తన లక్ష్యమని ఆమె పేర్కొంది. ఈ క్లారిటీతో గత కొన్ని వారాలుగా సాయి పల్లవి ఫ్యాన్స్ లో ఉన్న టెన్షన్ ఒక్కసారిగా తగ్గిపోయింది. సాయి పల్లవి ఇప్పుడు కేవలం సౌత్ కి పరిమితం కావడం లేదు. బాలీవుడ్ అరంగేట్రానికి అడుగులు పడిపోయాయి. అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా పరిచయమవుతున్న ఏక్ దిన్ సినిమాలో సాయి పల్లవినే హీరోయిన్. ఇప్పటికే జపాన్లోని అందమైన లొకేషన్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా నార్త్ ఆడియన్స్ ను కూడా తన నటనతో మాయ చేయడానికి ఆమె సిద్ధంగా ఉంది. మరోవైపు రామాయణం సినిమాలో సీతగా నటిస్తుంది. బాలీవుడ్ మేకర్స్ కూడా సాయి పల్లవి టాలెంట్ ను చూసి ఫిదా అవుతున్నారు. హిందీలో ఆమె ఎంట్రీ ఇవ్వకముందే అక్కడ భారీ క్రేజ్ సంపాదించుకోవడం విశేషం. సాయి పల్లవి చేతిలో ఉన్న ప్రాజెక్టులు చూస్తుంటే రాబోయే 2-3 ఏళ్లు ఆమె డైరీ ఫుల్ అయిపోయిందని అర్థమవుతోంది. నితీష్ తివారీ దర్శకత్వంలో వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ రామాయణంలో ఆమె సీతమ్మ పాత్రలో కనిపిస్తున్నారు. రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తున్న ఈ విజువల్ వండర్ పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. దీనికి తోడు లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం నెక్స్ట్ సినిమాలో కూడా సాయి పల్లవిని హీరోయిన్ అని టాక్. ఇక రీసెంట్ గా నాగ చైతన్యతో కలిసి నటించిన తండేల్ సూపర్ హిట్ అవ్వడమే కాకుండా అందులో ఆమె నటనకు మంచి గుర్తింపు వచ్చింది. వరుస సక్సెస్ లో భారీ ప్రాజెక్టులతో సాయి పల్లవి ఇప్పుడు ఇండియన్ సినిమాలోని టాప్ లీగ్ లోకి చేరిపోయింది.